హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా కనుక మీరు తయారు చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారండి. కడుపు నిండా తినేసేయచ్చు. అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇలా కనుక చేసి పెడితే వాళ్ళు మొత్తం లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారనమాట. అంత నచ్చుతుంది వాళ్ళకైతే, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను వెజిటేబుల్స్ వచ్చేసి మష్రూమ్ వేస్తున్నానండి, అలాగే క్యాప్సికమ్ వేస్తున్నాను. ఒక 10 మష్రూమ్స్ని అయితే ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే ఒక 2 క్యాప్సికమ్లను చిన్నగా కట్ చేసుకున్నాను. నా దగ్గర ప్రస్తుతానికైతే క్యారెట్ లేదండి. బీన్స్, క్యారెట్, క్యాబేజ్ ఇలా ఏవి వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్, అలాగే మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్నవి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను. క్యారెట్ లేదండి, ఇంట్లో అయిపోయింది. అందుకని ఈ 2 వెజిటేబుల్స్తోనే చేశాను. కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు ఎంత బాగుందో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. అయితే ముందుగా ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే అందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. అందులోకి కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏమి పట్టదండి. ఇవన్నీ వెజిటబుల్స్ కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామంటే ఒక 10 మినిట్స్ లోపే మనకి ఇది రెడీ అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ వేడి అన్నాన్ని అయినా తీసుకోవచ్చు, చల్లారబెట్టేసుకొని, లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయ కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనం ఏదైతే వెజిటబుల్స్ తీసుకుంటామో అవన్నీ కూడా ఇందులోకే వేసుకోవాలి. ఇంకా ఈ ప్లేస్లో క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఆలు ఇలా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చాలా బాగుంటుంది అవన్నీ వేసుకున్నా కూడా. మీ పిల్లలు ఏ వెజిటబుల్స్ ఎక్కువగా ఇష్టంగా తింటారో అవి చిన్నగా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఇలా మష్రూమ్స్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్లోంచి ఎక్కువగా వాటర్ వస్తాయండి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, తొందరగానే ఉడికిపోతాయి. క్యాప్సికమ్ అలాగే మష్రూమ్స్ తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోపు మనం తీసుకున్న అన్నాన్నంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వెజిటబుల్స్లో వేసాం కదా పోపులో, అందుకని ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి అవి కూడా ఘాటుగా ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం అనేది. మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి.
ఇలా ఉప్పు కారం వేసుకొని అన్నానికంతా కూడా ఇలా బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు చూడండి వెజిటబుల్స్ బాగా మగ్గిపోయాయి కదా. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం తీసుకున్న కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు స్ట్రీట్ స్టైల్లో చేయాలి అనుకుంటే మాత్రం కారం యాడ్ చేయకుండా సాసెస్ వేసుకోవాలండి. సోయా సాస్ అలాగే కొంచెం వెనిగర్ వేసుకొని పెప్పర్ పొడి వేసుకోవాలండి. కారం వేయకుండా పెప్పర్ పొడి వేసుకుంటే అదే స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అవుతుందన్నమాట. నేను కూడా అప్పుడప్పుడు అలా చేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలా కారం వేసి చేస్తాను. కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఇలా కారం వేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా కావాలంటే ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి ఓన్లీ వెజ్జీస్ వేసుకొని ఇలా చేసుకుంటున్నాం. ఎప్పుడైనా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి అన్నాన్నంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యాజిక్ మసాలా యాడ్ చేసుకోవాలండి. అదే మ్యాగీ మసాలా అన్నమాట. ఇది మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి. దీంతో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఫ్రైడ్ రైస్. ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కూడా ఈ మ్యాగీ మసాలాను వేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందో. చూడండి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. 1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. నేను తీసుకున్న రైస్కి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూడండి ఇదన్నమాట మ్యాగీ మసాలా. అయితే మనకు మ్యాగీతో వచ్చేది కాదండి, ఇది సపరేట్గా కర్రీలో వేసుకోవడానికి ఇస్తారనమాట. ఇది ప్యాకెట్స్ దొరుకుతాయి. ఒక ప్యాకెట్లో 10 శాషెట్స్ ఏమో ఉంటాయి. ఇది మాత్రం స్కిప్ చేయకుండా ఒక ప్యాకెట్ వేసేయండి ఇందులోకి. ఇలా మసాలా పొడి అంతా కూడా ఇందులోకి వేసుకొని ఇందులోనే మనకు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడులు అన్నీ ఉంటాయన్నమాట ఇందులోనే. ఇంకా మనం ధనియాల పొడి వేయాల్సిన పని లేదు. ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అన్నం ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత టేస్టీగా ఉంటుందండి. చివరిగా ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట లాస్ట్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా ఇలా అంతా తుంచుకొని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా అన్నంలో కలిసిపోయేలాగా కలుపుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మనకు ఎర్లీ మార్నింగ్ త్వరగా అయిపోవాలి, టిఫిన్ బాక్స్లోకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. మీ పిల్లలు ఏ వెజిటబుల్స్ అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారో అవి వేసేసుకొని ఇలా మ్యాగీ మసాలా వేశారంటే పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి లైటింగ్తో ఇలా కనిపిస్తుంది కదా మీకు. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందన్నమాట.
క్యాప్సికమ్ ఇష్టపడని పిల్లలకు ఇది స్కిప్ చేసేసి ఇంకా క్యారెట్ వేసుకోండి. కావాలంటే పన్నీర్ కూడా సపరేట్గా ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకున్నా కూడా. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.